హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కి స్వాగతం. ఇక్కడ సీత గీత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ పిల్లలందరూ కలిసి ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ చిన్ని వాళ్ళ నాన్నగారు రాజా ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. రండి, ఈరోజు కథలో ఏం జరగబోతుందో చూద్దాం. అరే, ఇలా కబుర్లు చెప్తూ నాకైతే ఆకలి వేస్తుంది. ఆగు, చిన్ని వాళ్ళ మమ్మీకి చెప్తాను ఏమైనా స్నాక్స్ చేసి పెట్టమని. పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు, అందరూ కలిసి తినొచ్చు. అరే సీత వింటున్నావా? తొందరగా ఇలా రా. అరే రే గీత, నేను పాపడాలు చేసి ఎండలో పెట్టాను. అరే రే, వాటిని తీయాలి, లేదంటే వర్షంలో తడిచిపోతాయి. అలాగా, సరే అక్క, నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. అక్క, బావగారేంటో పిలుస్తున్నారే. అలాగా, అయితే నేను ఇప్పుడే వెళ్ళొస్తాను. ఏంటండి, ఏమైంది? మీరు నన్ను పిలిచారా? ఏంటి విషయం? సీత, తినడానికి ఏమైనా స్నాక్స్ చేయి. పిల్లలు కూడా అందరూ ఇక్కడే కూర్చొని ఆడుకుంటున్నారు కదా, వాళ్ళు కూడా స్నాక్స్ తింటారు, సరేనా? అలాగా, సరే అండి. పిల్లలందరూ కూడా ఇక్కడే ఉన్నారు కదా, సరే, అందరి కోసం నేనేమైనా చేస్తాను. నేను అప్పడాలు వడియాలు ఎండబెట్టాను కదా, అవి ఫ్రై చేసి తీసుకుని వస్తాను. ఏమన్నావు? అప్పడాలు? అరే, అవి చాలా టేస్టీగా ఉంటాయి. సరే సీత, కాస్త ఎక్కువగానే ఫ్రై చేసుకొని తీసుకొని రా. అలాగే అండి. నేను వెళ్ళి ఇప్పుడే మేడ మీద నుంచి ఆ అప్పడాలు వడియాలు తీసుకొస్తాను. ఇప్పటికి అవన్నీ చక్కగా ఆరిపోయి ఉంటాయి. అవునవును, త్వరగా వెళ్ళి తీసుకునిరా. వర్షం పడితే మళ్ళీ తడిచిపోతాయి. ఏంటి అప్పడాలా? హరివా ఫ్రెండ్స్, చూసారా? మా మమ్మీ వడియాలు అప్పడాలు ఫ్రై చేస్తుంది. మనందరి కోసం స్నాక్స్. హే, అవునా? వావ్, నాకు వడియాలు అప్పడాలు అంటే చాలా ఇష్టం. మా మమ్మీ కూడా చేస్తారు. కానీ ముని, నువ్వు మమ్మల్ని అసలు ఎప్పుడైనా మీ ఇంటికి పిలిచావా? అదే చిన్ని చూడు, చిన్ని అయితే పిలిచి అందరికీ పెడుతుంది. ఇక్కడ సీత మేడ మీదకి వెళ్తూ ఉంటుంది. సీత అక్క, నువ్వు పైకెక్కు, నేను ఈ గిన్నె ఇస్తాను, ఇందులోనే అన్ని పాపడాలు వేసుకొని తీసుకుని రండి, సరేనా? అలా సీత పైకి ఎక్కుతుంది. అమ్మో, ఇలా పైకెక్కాలంటే చాలా భయంగా ఉంది, నాకు అసలు అలవాటే లేదు. అయ్యో అక్క, కొంచెం చూసుకొని వెళ్ళండి, జాగ్రత్తగా ఎక్కండి. సరే సరే గీత, నువ్వు టెన్షన్ పడకు, నేను ఎక్కేశాను. హరే వావ్, అన్నీ ఆరిపోయాయి. సరే గీత, ఈ అప్పడాలు వేయడానికి గిన్నె ఇవ్వు. ఏం చేస్తున్నావు గీత? అరే, నేను పిలిచేది గీతకు వినిపించడం లేదే. అయ్యో, ఇక్కడ నుంచి నేను మాట్లాడేవి వినిపించడం లేదా? గీత గీత, వినిపిస్తుందా? గిన్నె ఇవ్వు. అక్క పిలిచారా? సరే సరే అక్క, ఇదిగో నేను గిన్నె ఇస్తున్నాను, చూడండి. సరే గీత. అమ్మయ్య, ఇప్పుడు అన్ని పాపడాలు తీసి గిన్నెలో వేస్తాను. అలా సీత అక్కడున్న వడియాలు అప్పడాలు అన్నీ తీసి గిన్నెలో వేస్తుంది. తొందరగా తీస్తాను. అరే, ఇవి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి, వీటి షేప్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. తొందరగా తీస్తాను, ఒకవేళ వర్షం పడిందంటే అన్నీ తడిచి పాడైపోతాయి. అలా సీత అన్నిటినీ గిన్నెలో వేస్తుంది. అప్పుడు కిందికి దిగుతుంది. మెల్లగా దిగుతాను, లేదంటే పడిపోతాను. అరే, ఈ గీత ఎక్కడికి వెళ్ళింది? కొంచెం పట్టుకుంటే బాగుండే. గీత కిచెన్లో ఉంది కావచ్చు. సర్లే, నేనే వెళ్తాను, కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి, అసలే నాకు చాలా భయంగా ఉంది. అమ్మయ్య, దిగేశాను. గీత గీత, ఇటు చూడు, నేను వడియాలు అప్పడాలన్నీ తీసుకుని వచ్చాను. అక్క, అరే వావ్, ఇవి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అవును కదా గీత. సరే, ఇప్పుడు వీటిని సపరేట్ చేద్దాం. ఇందులో 3-4 రకాల పాపడాలు ఉన్నాయి. అలా సీత గీత ఇద్దరు కలిసి పాపడాలన్నీ సపరేట్ చేస్తారు. అరే వావ్, సీతక్క, మీరు నిజంగా చాలా రకాల అప్పడాలు వడియాలు చేశారు. రండి, వీటిని ఇప్పుడు ఫ్రై చేద్దాం. సరే సరే గీత. నువ్వు ఫస్ట్ పొయ్యి వెలిగించు. గిన్నెలో నూనె వేయి, ముందు నూనె వేడి చెయ్యి. సరే సరే అక్క. అలా గీత పొయ్యి వెలిగిస్తుంది. తొందరగా వెలిగిస్తాను. లాలలా లాలలా. అమ్మయ్య, పొయ్యి వెలిగించేశాను. ఇప్పుడు కళాయి పెట్టి నూనె కూడా వేస్తాను. అలా గీత పొయ్యి వెలిగించి కళాయిలో నూనె పోస్తుంది. కాసేపటికి నూనె వేడెక్కుతుంది.
హా, అరే నూనెలో నుంచి పొగలొస్తున్నాయి. అంటే నూనె వేడైపోయింది. ఇక ఇప్పుడు ఫ్రై చేద్దాం. ముందు ఈ స్టార్ షేప్లో ఉన్న పాపడాలు వేస్తాను. లాలలా లాలలా. అలా సీత పాపడాలు నూనెలో వేస్తుంది. అక్క చూడండి, ఇవి ఫ్రై అయిపోయాయి. తొందరగా తీయండి, లేదంటే మాడిపోతాయి. సరే సరే గీత, నేను తీస్తాను. అరే ఇవెంత కలర్ఫుల్గా ఉన్నాయో. పిల్లలకి ఇవి చాలా బాగా నచ్చుతాయి. సరే గీత, ఇవన్నీ తీసేశాను. ఇక ఇప్పుడు మిగతావి కూడా ఫ్రై చేద్దాం. ఇప్పుడేం చేద్దాం? ఈ కప్ షేప్లో ఉన్న పాపడాలు వేస్తాను. అరే వావ్, ఇవి కూడా చాలా బాగా ఫ్రై అయిపోయాయి. అలా సీత రకరకాల పాపడాలన్నీ నూనెలో వేసి ఫ్రై చేస్తూ ఉంది. నేను ఇంకొన్ని చేసి ఎండలో పెడతాను. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. వీటిని చేయడం చాలా ఈజీ, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. అవునక్క. అరే వావ్, ఇవి చాలా టేస్టీగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను కూడా కొన్ని పాపడాలు ఫ్రై చేస్తానక్క. అరే వావ్, భలే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీస్తాను, లేదంటే మాడిపోతాయి. అలా సీత గీత ఇద్దరూ కలిసి అన్ని పాపడాలు ఫ్రై చేస్తుంటారు. అరే వావ్, ఎంత మంచి సువాసన వస్తుంది. ఓ అవును, రండి రండి వెళ్ళి చూద్దాం. అరే వావ్ మమ్మీ, ఈ పాపడాలన్నీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి, ఇంకా చాలా టేస్టీగా కనిపిస్తున్నాయి. అవును చిన్ని, పిల్లలు మీ అందరి కోసమే ఇవి చేశాను, తినండి. ఇక ఇక్కడ రాజా ఇంకా చిన్ని వాళ్ళ నాన్నగారు కూడా పాపడాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అరే వావ్ అన్నయ్య, చూడండి ఎంత మంచి సువాసన వస్తుందో. ఈ రోజు చాలా టేస్టీ టేస్టీ పాపడాలు తిందాం. అవును రాజా. అరే నాకైతే ఈ వాసనకి నోరు ఊరుతుంది. చాలా టేస్టీగా పాపడాలు చేస్తుంది ఈ సీత. ఇక ఇక్కడ పిల్లలందరూ కలిసి కూర్చొని పాపడాలు తింటూ ఉన్నారు. ఇక్కడ సీతా గీత ఇద్దరు కలిసి ఇంకా పాపడాలను ఫ్రై చేస్తూ ఉన్నారు. అరే వావ్, ఇవి నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. అమ్మయ్య గీత, అన్ని పాపడాలు ఫ్రై చేయడం అయిపోయింది. ఇక వీటిని తీసుకెళ్ళి రాజా ఇంకా చిన్ని వాళ్ళ నాన్నగారికి ఇద్దాం. చూడు వాళ్ళు ఎలా ఎదురు చూస్తున్నారు. నేను ఇవి తీసుకొని వాళ్ళకి ఇస్తాను. ఇక నువ్వు ఆ మిగతావి కూడా తీసుకుని రా. అలాగే అక్క. అలా సీత గీత ఇద్దరు పాపడాలు తీసుకుని వస్తారు. ఏమండి, ఎదురు చూస్తున్నారా? ఇదిగోండి, ఇప్పుడు ఇవి తిని చూసి చెప్పండి ఎలా ఉన్నాయో. నేను చేశాను కాబట్టి ఖచ్చితంగా టేస్టీగానే ఉంటాయి. నా పని కూడా అయిపోయింది. నేను ఈ మిగిలిన పాపడాలు కూడా తీసుకుని వెళ్తాను. పిల్లలు రండి రండి, అందరం కొలిసి కూర్చుని తిందాం. నేను పొయ్యి ఆర్పేశాను కదా. అమ్మయ్య, ఆర్పేశాను. పిల్లలు భలే ఎంజాయ్ చేస్తూ తింటున్నారే. అలా అందరూ పాపడాలు తినడానికి కూర్చుని ఉన్నారు. ఇక అందరూ స్టార్ట్ చేయండి. ఇంకేంటి, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? అరే మేము ఏమీ ఎదురు చూడడం లేదు, ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నామంతే. అరే వావ్, చాలా టేస్టీగా ఉన్నాయి. అరే వావ్, నిజంగా ఇవి చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి? మా మమ్మీ చేసింది కాబట్టి టేస్టీగానే ఉంటాయి. చాలా బాగున్నాయి, నేను ఇంకా తింటాను. తినండి, మీ అందరి కోసమే కదా చేసింది. అలా అందరూ కలిసి పాపడాలు తింటూ ఉంటారు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.